మరో రియల్ ఎస్టేట్ సంస్థ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఫ్రీ లాంచింగ్ పేరిట ఆర్టే వెంచర్స్ తమను మోసం చేసిందంటూ బషీర్బాగ్ సిసిఎస్ ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. నారాయణ్ ఖేడ్, గట్కేసర్, పటాన్ చెరువు, కర్తనూర్ ప్రాంతాలలో అపార్ట్మెంట్, ఫార్మ్ ల్యాండ్ పేరిట ఆర్టే వెంచర్స్ ప్రముఖులతో ప్రకటనలు చేయించింది. 2020లో తాము నమ్మి ఒక్కొక్క ఎకరం 20 నుంచి 50 లక్షలు కట్టామని బాధితులు తెలిపారు. 4 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని వెంచర్ ఎండీ భాస్కర్ గుప్తా, డైరెక్టర్ సుధారాణి మాటలు నమ్మి సుమారు 600 మంది 150 కోట్లు కట్టినట్లు వివరించారు. తాము ఎన్నిసార్లు అడిగినా నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని, గట్టిగా అడిగితే చెక్కులిచ్చారని, అవి కూడా బౌన్స్ అయ్యాయని తెలిపారు. ఆర్జే వెంచర్స్ ఆస్తులు అమ్మి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. విపరీతంగా యాడ్స్ ఇచ్చేసి కోటి గారితో వేరే వాళ్ళతో యాడ్స్ ఇప్పించేసి నారాయణఖేడ్ కారాముండిలో యాడ్స్ ఇప్పించేసి అమౌంట్ కలెక్ట్ చేశారు. డెవలప్మెంట్ లేదు, బిల్డింగ్స్ కట్టట్లేదు. గట్కేసర్ లేదు, కర్దనూరు లేదు, కారాముండి, నారాయణఖేడ్ లేదు. అది మెయిన్ ప్రాబ్లం. అది దాదాపుగా ఇప్పుడు అంటే ఈ అమౌంట్స్ మనతో పాటు ఇంకా మంది ఉండేవాళ్ళు ఒక 50 crores నుంచి ఎక్కువ ఉండొచ్చు, 50 crores అబౌవ్ ఉండొచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 years కంప్లీట్ అయిపోయి 5th year కి వచ్చింది. బట్ స్టిల్ మేము ఆమె తన్నే పొలైట్ గా మేడం రండి మీటింగ్ లో కూర్చోండి, మాకు ఏదో ఒకటి సెటిల్ చేసేయండి, క్లోజ్ చేసేసుకుందాం ఇష్యూ అని చెప్పినా గానీ ఇంతవరకే తను ముందుకు రాదు. సార్ మాకు అమౌంట్ సెటిల్ చేయడం అన్నా లేకపోతే దానికి బదులు తన దగ్గర అన్ని అసెట్స్ ఉన్నాయి, తన దగ్గర పెట్టుకున్న అసెట్స్ లేవని ఏమంటలేదు. కనీసం ఏదో ఒకటి మేము బాధితులం కాబట్టి దానికి తగ్గట్టు పరిహారం మాకు అందించేస్తే మేము ఈ ఇష్యూలో మేము ఇన్వాల్వ్ కాదలుచుకోవాలి. సార్ ఓవరాల్ గా మొత్తం అమౌంట్ మాకు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయ్యా more than 10 CR పైనే ఉంది సార్. more than 10 CR ఓవరాల్ వచ్చి ఆల్మోస్ట్ 150 CR ఉంటుంది సార్. కర్తనూరులో స్టార్ట్ అయిందమ్మా, అక్కడ కూడా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఆర్గన్స్ లోనే దాదాపు 150 మంది మేము అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నాము. ఈ మనీనంతా వాళ్ళు కర్తనూరులో స్టార్ట్ చేశారు. మరి అక్కడ ఇస్తాం మేము, ఇక్కడ కాకపోయినా మాకందరికి అగ్రిమెంట్లు చేశారు. మీకు కాదంటే మేము డబ్బులు అడిగితే కొంతమందికి మేము కావాలంటే మాకు ల్యాండ్స్ చాలా ఉన్నాయి, అక్కడైనా రిజిస్ట్రేషన్ చేస్తాము, కర్తనూరు సైట్ లో చేస్తామన్నారు. కర్తనూరుకి వెళ్ళి చూస్తే అది కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. దీని తర్వాత ఈ డబ్బులన్నీ తీసుకుపోయి అక్కడ పెట్టారు. అక్కడ ఇక్కడ కలిపి మొత్తం 600 మంది వరకు అపార్ట్మెంట్స్ కొన్నారు. వాళ్ళకి లేదు, మాకు లేదు, ఏదీ లేదు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. హైదరాబాద్ లో మరో మోసం వెలుగులోకి వచ్చింది. రెగ్యులర్ గా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ వెంచర్ల పేరుతో, ఫ్రీలాన్సింగ్ పేరుతో, ప్లాటింగ్ల పేరుతో రెగ్యులర్ గా జనాల నుంచి కోట్లాది రూపాయల డబ్బులు వసూలు చేస్తున్నటువంటి అంశం ఒకటిగా వెలుగులోకి ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆర్జే వెంచర్స్ పేరుతో శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి గట్కేసర్, పటాన్ చెరువు ప్రాంగణంలో వీళ్ళు ఈ ఫామ్ ల్యాండ్స్ ని ఏర్పాటు చేస్తా ఉన్నాము. ఇది రైతులతో పాటు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎక్కువగా యూజ్ అవుతున్నట్టు కూడా జనాలను దృష్టి కొట్టించి సుమారు 600 మంది నుంచి 150 కోట్లకు పైగా వీళ్ళు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు అన్నట్టుగా కూడా హైదరాబాద్ బషీర్బాగ్ లో ఉన్నటువంటి సిసిఎస్ పోలీసుల ముందు ఒక ఫిర్యాదు అందజేసి అదే పోలీస్ స్టేషన్ ముందు వీళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. నారాయణఖేడ్, గట్కేసర్, పటాన్ చెరువు, కర్తనూరు ప్రాంగణంలో అపార్ట్మెంట్, ఫామ్ ల్యాండ్స్ పేరుతో ఆర్జే వెంచర్స్ వీరంతా కూడా ప్రకటనలు ఇచ్చి ఆన్లైన్ ద్వారా వీళ్ళు ఆకర్షణకు గురి చేసి తక్కువ ధరకే ఇవన్నీ సౌకర్యాలను ఇస్తున్నాం అన్నట్టుగా కూడా నమ్మబలిగించి జనాల్ని మోసగిస్తా ఉన్నారు, గురుడి కొట్టిస్తా ఉన్నారంటూ కూడా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు బాధితుల కంట కూడా ఈ ఫ్రాడ్ సంబంధించినటువంటి అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకురావడం జరిగింది. 2020లో తమను నమ్మించి ఒక్కొక్క దగ్గర నుంచి 20 నుంచి 50 లక్షల వరకు కూడా వీళ్ళు ఇన్స్టాల్మెంట్ పేరుతో ఈ డబ్బులు దక్కించుకున్నారని, 4 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. కనీసం ఆ ఏరియాలలో ఈ ఆర్జే వెంచర్స్ కి సంబంధించినటువంటి ప్లాంటింగ్ కూడా ఎక్కడ కూడా కనిపించకపోవడము, నిర్మాణం స్టార్ట్ కాకపోవడంతో బాధితులందరూ కూడా అనుమానం వచ్చి ఇమీడియట్ గా వారందరూ కూడా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఆశ్రయించి సుమారు మేము 150 కోట్ల వరకు కూడా నష్టపోయామంటూ కూడా 250 మంది బాధితులు పోలీసుల ముందుకు వచ్చి వాళ్ళు వేడుకోవడం జరిగింది. ఆ వెంచర్ ఎండీగా ఉన్నటువంటి భాస్కర్ గుప్తా, డైరెక్టర్ గా ఉన్నటువంటి సుధారాణి వీరందరూ కూడా ఈ కస్టమర్లని పిలిపించుకొని త్వరలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది, గత 2-3 ఏళ్లలో కంప్లీట్ అయిన తర్వాత అపార్ట్మెంట్లు, ఫామ్ ల్యాండ్స్, వెంచర్లలో మీకు ఖరీదైనటువంటి ఫ్లాట్లు ఇప్పిస్తామంటూ కూడా
కలర్ఫుల్ గా మాయ మాటలు చెప్పి వీళ్ళు మోసగించారన్నట్టుగా కూడా పోలీసుల ముందు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చి వీళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఎన్నిసార్లు అడిగినా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడము, గతంలో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామంటూ కూడా చెక్కులు ఇవ్వడము, ఆ చెక్కులు బౌన్స్ అవ్వడము, ఈ అనేక సార్లు వీళ్ళు మాట తప్పుతున్నారు. ఆ ప్రజలకు దొరకకుండా, కస్టమర్లకు కాంటాక్ట్ లోకి రాకుండా, కార్యాలయానికి వస్తే మీరు కనిపించకుండా పారిపోయి తలదాచుకుంటున్నారు. ఈ కస్టమర్లకు సమాధానం చెప్పాల్సి వస్తుంది, డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అనే ఒక పథకం ప్రకారంగానే జనాలను ఇంత గుర్తు పెట్టించారు. ఈ ఆర్జే వెంచర్స్ పూర్తి స్థాయిలో దీనిపై విచారణ జరిపి గతంలో ఈ వెంచర్ల పేరుతో ఎక్కడైనా వీళ్ళు మోసాలకు పాల్పడి జనాలను బొడ్డి పెట్టించి కోట్లాది రూపాయలుగా డబ్బులు వసూలు చేసి పారిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయా అనే ఒక కోణంలో కూడా సిసిఎస్ పోలీసులు దీనిపై దృష్టి పెట్టి ఈ విచారణ జరిపించండి, దీనిపైన ఎంక్వైరీ వేయండి అంటూ కూడా పోలీసులకు ఒక ఫిర్యాదు అందజేసి అనంతరం వీళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. పోలీసులు సిసిఎస్ కార్యాలయానికి వచ్చినటువంటి ప్రతి ఫిర్యాదు పైన క్షుణ్ణంగా పరిశీలన చేపట్టి ఏ కస్టమర్ నుంచి ఎంతెంత డబ్బులు తీసుకున్నారు, వాళ్ళకి ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఏంటి, ఏ రూపంలో వీళ్ళు డబ్బులు చెల్లించారు, అసలు ఆర్జే వెంచర్స్ కంపెనీ పేరుతో ఇరు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ఎక్కడైనా వీళ్ళకు ఆస్తులు ఉన్నాయా, నిజంగానే ప్లాటింగ్ చేయాలన్న ఉద్దేశంతో జనాలకు ఈ రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలకు పాల్పడుతూ ఉన్నారనే దాంట్లో కూడా సిసిఎస్ పోలీసులు దీనిపైన దృష్టి సారించి విచారణ జరిపి అసలు ఆర్జే కంపెనీ పేరుతో వెంచర్స్ గానీ, ఫామ్ ల్యాండ్స్ గానీ, అపార్ట్మెంట్స్ గానీ, వీళ్ళకి ఎక్కడైనా భూములు ఉన్నాయా లేవా అనే దాని దగ్గర పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసి దీనిపైన ఎంక్వైరీ స్టార్ట్ చేసినట్టుగా సమాచారం ఉంది. అయితే ఈ బాధితుల ఆందోళన నేపథ్యంలో ఆర్జే ఎండీ గానీ, డైరెక్టర్ గానీ స్పందించారా, బయటకు వచ్చారా? వీళ్ళు బయటికి రావాలని కూడా డిమాండ్ చేస్తున్నారా బాధితులు? చాలా ఈజీగా బయట ఏ వ్యాపారంలోనైనా 100 రీచ్ అయిన తర్వాతనే బాధితులు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ప్రీ లాంచింగ్ పేరుతో, వెంచర్ల పేరుతో, ఫామ్ ల్యాండ్స్ పేరుతో, అగ్రికల్చర్ వ్యవసాయ భూమి పేరుతో చాలా ఈజీగా లేని భూమిని ఉన్నట్టుగా పాత వేరే రెవెన్యూ రికార్డ్స్ ని చూపించడము, ఆన్లైన్ ద్వారా గూగుల్ మ్యాప్స్ ద్వారా అవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి కావాలంటే విజిట్ చేయడం అంటూ వాళ్ళ దగ్గర భూములు కొనుగోలు చేయకుండానే, అగ్రిమెంట్ అవ్వకుండానే, ఆ రిజిస్ట్రేషన్ కాకుండానే ఇవి ఆర్జే కంపెనీస్ కి చెందినటువంటి భూములే అంటూ కూడా నకిలీ భూములను చూపించి డబ్బులను ఈజీగా వసూలు చేసేటువంటి అలవాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి కొంతమంది వ్యాపారులకు సాధారణంగా మారిపోయింది. గతంలో ఈ సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోట్లాది రూపాయలుగా జనాల నుంచి వసూలు చేయడము, కుకడపల్లిలో ఉన్నటువంటి మరో రియల్ ఎస్టేట్ కంపెనీ నిన్న 300 కోట్ల వసూళ్లకు పాల్పడినట్టుగా అంశం వెలుగులోకి రావడము, ఇప్పుడు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులను నేరుగా ఆశ్రయించి 150 కోట్ల వరకు వీళ్ళు వసూళ్లకు పాల్పడ్డారు. పబ్లిక్ నుంచి వీళ్ళు డబ్బులు వసూలు చేయడమే తప్ప అసలు వీరికి ల్యాండ్స్ లేవు, ఆఫీస్ లేదు, వీళ్ళు వెంచర్ వేయలేదు, వీళ్ళకి వెంచర్ వేసినటువంటి అనుభవం లేదు, వీరంతా కూడా ఫ్రాడ్ కి పాల్పడతా ఉన్నారంటూ కూడా పూర్తి ఆధారాలతో సహా వారు ఇచ్చినటువంటి బౌన్స్ అయినటువంటి చెక్కులను కూడా తీసుకొచ్చి వీళ్ళు చెల్లించినటువంటి డబ్బుల రిసిప్ట్స్ అన్ని కూడా బయటికి తీసి పోలీసులకు అందజేసి తమకు న్యాయం చేయాలి, ఈ డబ్బులన్నీ కూడా తిరిగి మాకు అందజేయాలి. ఈ కోట్లాది రూపాయలుగా వీళ్ళు డబ్బులు తీసుకొని ఇప్పటి వరకు కనీసం గుంట ల్యాండ్ కూడా ఎక్కడ కొనుగోలు చేయకుండా ప్లాట్లు ఇస్తామని నమ్మించి మోసగించారనేది కూడా సుధారాణి డైరెక్టర్, ఈ కంపెనీ చైర్మన్ గా ఉన్నటువంటి ఇద్దరు పేర్లను మెన్షన్ చేసి వీరిపైన చర్యలు తీసుకుని వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ని స్వీజ్ చేసి గతంలో ఇంకెక్కడైనా వీళ్ళు ఫ్రాడ్ కి పాల్పడితే ఆ వివరాలన్నీ కూడా బయటకు తీయాలంటూ కూడా పోలీసులకు ఈ ఫిర్యాదు అందజేయడం జరిగింది. అయితే సెలబ్రిటీస్ తో, పెద్ద పెద్ద హీరోస్ తో ఇలా అడ్వర్టైజ్మెంట్ చేయించడంతో అందరూ నమ్మి ఇలా మోసపోవడం ఈ మధ్య తరచుగా చూస్తున్నాం. మరి దీనికి సొల్యూషన్ ఏమంటున్నారు పోలీసులు? కానీ సువర్ణభూమి రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా డెవలపర్స్ పేరుతో శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి షాద్నగర్ ప్రాంగణంలో వీరు సువర్ణభూమి పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టాము, వెంచర్ వేసాము, అక్కడ ఫామ్ ల్యాండ్స్ ఏర్పాటు చేశామంటూ కూడా సువర్ణభూమికి చెందినటువంటి గతంలో మేనేజ్మెంట్ సినిమా ప్రముఖులందరినీ కూడా రంగంలోకి దింపి వారి ద్వారా ఈ ప్రచారాన్ని చేపట్టి ముఖ్యంగా యాంకర్ గా పనిచేస్తున్నటువంటి సుమా, సినీ సెలబ్రిటీలను, సీనియర్ సినీ సెలబ్రిటీలను కూడా సీన్ లోకి దింపి కొన్ని ప్రమోషన్స్ కి సినీ హీరో ఎన్టీఆర్ ని కూడా వాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి సెలబ్రిటీలను, పేరు మోసినటువంటి సెలబ్రిటీలను సీన్ లోకి దింపి దాని ద్వారా ప్రమోషన్ చేపట్టి పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి సెలబ్రిటీలే కాబట్టి వీరు చెప్తే నమ్మొచ్చు, వీరు చెప్తే కొనుగోలు చేయొచ్చు అనే ఒక ఆలోచనతో పబ్లిక్ అంతా ఎగబడము, పబ్లిక్ అంతా కూడా అక్కడ ఉన్న రేటుకు మించి 2-3% ఎక్కువగా వీళ్ళు కొనుగోలు చేయాలి అనే ఒక ఉద్దేశంతో కూడా లేకుండా బంగారం తాకట్టు పెట్టి వేరే భూమి అమ్మి తీసుకొచ్చి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెడితే వారంతా కూడా లేని భూములను పెట్టి ఈ రకంగా మోసగిస్తా ఉన్నారంటూ కూడా సువర్ణ భూమి బాధితులంతా కూడా నిన్న హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు వచ్చి అక్కడ ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు ఆర్జే వెంచర్స్ పేరుతో, డెవలపర్స్ పేరుతో ఒక కంపెనీ మోసగించిందంటూ కూడా
ఈ బాధితులంతా కూడా వరుసగా సిసిఎస్ కార్యాలయాన్ని ఆశ్రయించడం జరుగుతుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఎక్కువగా కొన్ని తక్కువ టైంలో కోట్లాది రూపాయలుగా డబ్బులు సంపాదించాలంటే ఇది చాలా ఈజీ స్కీమ్ గా భావించి కొంతమంది వ్యాపారవేత్తలు ఇలాంటి రూట్ లో వెళ్లి కోట్లాది రూపాయలుగా జల్లాల నుంచి లాగి అక్కడ ఓడెత్తేసి ఆఫీస్ లేకుండా చేసుకొని వీళ్ళు అందుబాటులో లేకుండా ఇక్కడ నుంచి పరారైపోతున్నటువంటి ఈ ప్రీ లాంచింగ్ పేరుతో రియల్ ఎస్టేట్ పేరుతో అనేక మోసాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. దీనిపైన పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. వీళ్ళ ఆస్తులు అన్ని కూడా జప్తు చేసి ఈ బాధితులంతా కూడా న్యాయం చేయాలని ఒక డిమాండ్ తోటి ఈ రోజు ఆందోళన చేపట్టిన వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ. థ్యాంక్ యూ వైశాలి. ఒకసారి చూడండి. రైట్.